ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కీర్తనలు 128వ అధ్యాయము 2వ వచనము. ప్రియమైన సహోదర సహోదరిలారా, ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 128వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినట్టుగా ఈ వాక్యంలో దేవుడు మనకు ఒక గొప్ప హామీని ఇస్తున్నాడు. మన జీవితంలో మనం పడే కష్టము, శ్రమ, కన్నీరు ఏది దేవుని దృష్టికి దూరంగా ఉండదు. మన చేతులతో చేసే కష్టానికి తగిన ఫలితాన్ని మనం అనుభవించేలా దేవుడు ఆశీర్వదించగలడు. మనుషులు మన కష్టాన్ని గుర్తించకపోయినా దేవుడు మన శ్రమను చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉన్నా నిరుత్సాహపడకండి. మీ కష్టం వృధా కాదు, మీ ప్రార్థన వృధా కాదు, మీ కన్నీరు వృధా కాదు. దేవునిపై నమ్మకం ఉంచి నిజాయితీగా మీ పని చేసుకుంటూ ముందుకు సాగండి. దేవుని సమయం వచ్చినప్పుడు మీ కష్టానికి తగిన ఫలితాన్ని, మీ జీవితంలో మేలును ఆయన చూపించగలడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిద్దాం. నేను ధన్యుడను, నాకు మేలు కలుగును. మీకు ఈ వాక్యం ఆశీర్వాదంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి దేవుని వాగ్దానాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.